సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మీరే భయపడకండి శ్రావణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాను. నన్ను నమ్మమని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను. ఆ రోజు తాగిన మొదలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకేం పర్వాలేదు. మీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి. దయచేసి మీరు బయటికి మాత్రం రావద్దు. వెంకీ, ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. ఒరేయ్, ఆ వెంకీ గడి ఇంకా రాలే, ఎలా రా? కమ్ ఫాస్ట్ సార్. రోల్ కాల్ సావధాన్. ప్లీజ్ సార్. 4564 రాజన్. yes sir. 4565 సుధీర్. yes sir. 4566 అర్జున్ సింగ్. yes sir. 4567 వెంకటేశ్వరరావు. 4567 వెంకటేశ్వరరావు. I repeat 4567 వెంకటేశ్వరరావు. yes sir. ఓకే ఓకే, ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. yes sir. 4569 సూరిబాబు. yes sir. సావధాన్. విసర్జన్. రాంబో, క్యాచ్. ఒరేయ్, చూసేశారా? ఏంటిది? అడవిలో గుచ్చుకోండి సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం. సార్ పో. ఈడొచ్చాడంట్రా. హౌ ఇస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమ్మన్నారని. చాలా రోజులైంది మనం కలిసి. ఊరికే ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమ్మన్నా. హౌ ఆర్ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది. చాలా హెడ్ఏక్గా ఉంది. నిన్న ఇంకో మాట జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చరర్ కూతురుని అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయి ఉండొచ్చు, లేదా కిడ్నాప్ అయి ఉండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాలే చేశారు సస్పెక్ట్ చేస్తారు. బాస్టర్స్. ఇంతకీ వాళ్ళెవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది సార్. కెమెరానా? ఏ లే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? Shut up. అంటే ఊరు కొత్త కదా. Get lost. Idiots. Get back to work. ఐఎమ్ సారీ భరత్, దే ఆర్ డాంకీస్. కమ్ ఆన్ టెల్ మీ, కెమెరా? కెమెరా కురాలదని తెలిసింది. దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. అయినో పంజాగుట్టలో అరుణా స్టూడియో కదా? పంజాగుట్ట అరుణా స్టూడియో. కరెక్ట్ సార్. మీకు ఎలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు. మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. షూర్. బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి. ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, ఆ. మీరు పేపర్ చదువుతానండి, అలాగే. నేను లైటింగ్ చేసి వస్తాను. देखो త్వరగా వెతకండి.
అందులో మార్చు. అవి కవర్లో పెట్టు. ఇదిగో పెట్టు. వచ్చేద్దాం. లైటింగ్ రెడీ సార్ లోపలికి రండి. అప్పుడే రెడీ. చాలా బాగా రావాలి ఫోటో మరి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్. సరిగ్గా నుంచోండి. కొద్ది పక్క. ఓకే ఓకే. రెడీ సార్. స్మైల్. ప్లీజ్ 1 minute. నా ఫ్రెండ్ డీసీకి వచ్చాడు, మాట్లాడచ్చు. ఈడప్పుడు వచ్చిందంటరా. హాయ్ భరత్. ఏరా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఎప్పుడో రెడీ. రారా. ఇదిగో, లోపల పార్టీ వెయిట్ చేస్తుంది. ఒక స్టిల్ తీసి వస్తా, కూర్చో. పదరా, నాకు కూడా ఫోటో చూద్దు కానీ. రా మరి. ఎస్ సార్. సార్ ఓకే సార్. నాకు కొంచెం అర్జెంట్ పని పడింది, తర్వాత పిలుస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ నుంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణిని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురూజీ అంటే దేవుళ్ళు అంటాడు. కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించేస్తాడు. అంతేనంటావా? అయితే శ్రావణితో ఒకసారి మనసిప్పి మాట్లాడాలను. రే, నువ్వు ఒకసారి మనసి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డాం. అయినా నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనక్కి వెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బెలాలెత్తున్నాడు. భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కుండ, స్టవ్, ఇంకా లాంతర. ఏమండోయ్, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది. ఇవి బియ్యం. అప్పటికి కొత్తగా బ్రౌన్ అడిగాడు షాపోడు. ఏమండి, ఇవన్నీ మీ ఒక్కరికి అనుకోకండి. అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. చూడండి, వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోతుంది. శ్రావణి గారు, మీకు వంట వండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమీ ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు. ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ. మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. నాకు ఇవ్వాలి బాలి. చెప్పరా? చలి వచ్చిందా? జోలు పెట్టుకో. ఓకే, అది పెట్టేసి దా. వెంకీ, ఫోన్ రా. శ్రావణి ఏమిటరా? హలో శ్రావణి, యోగేంద్ర శర్మ నంబర్ తీసుకో. ఓకే. 98490 98490 90690. 690. ఓకే. జాగ్రత్తగా మాట్లాడు. ఓకే. One minute. రండ్రా. హలో, శ్రావణిని మాట్లాడుతున్నాను. శ్రావణి. నన్ను 2 సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే, ఆ శ్రావణి. Can you call me back after 2 minutes? హలో రసూ, నేను నంబర్ నోట్ చేసుకో. 55102435. ఈ నంబర్ ఎక్కడదో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళాం. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్! చెప్పు, నీకేం కావాలి? నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి.
ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నా, నా నంబర్ కూడా తెలుసుకున్నా. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటావు. అయ్యో మూత తగిలేసిందే. సారీ సార్, చూసుకోకుండా తినేసాను. సారీ సార్. గో. ఏ అనుకోకండి సార్ ప్లీజ్. ఐ సెడ్ గో. హలో హలో షట్. ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది. ఇప్పుడే వెళ్ళింది. ఏంటయ్యా షికార్లు? తిన్న వరకు దాన్ని లేవండయ్యా. తెల్లవారుతో 4 గంటలకు లేవాలి. తెలుసుకున్నాడు ఎదవా. ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే. ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎట్టు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్. అరే బుజ్జి, ఆ భిక్షం ఏంటో అటు చూస్తున్నాడు. కొమ్మిది శ్రావణి గారు చూశాడంటావా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. మీరా? ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే మాకెవరు కనపట్లేదేరా? మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికి కనిపిస్తుంది. దయ్యమా? ఏంటి సార్ భయపడ్డారా? భయపడడం ఏంటి? భయపెట్టడం తప్ప భయపడడం మనకు తెలియదు. మీ గురించి మాకెందుకు తెలుసు సార్? గుడ్ నైట్ సార్. ఇదిగో కొంచెం మా కోట దాకా కంపెనీ వస్తారేంటి? ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందిలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు అన్నమాట. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడోడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలంటండి. శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. వెంకటేశ్వరరావు, నీకు విషయం తెలుసు? డల్దో. ఇందాక నాకు దయ్యం కనపడలా, ఊరకనే కామెడీ కన్నా. డాకిని టైప్ అన్నమాట. అంటే కామెడీ దయ్యం అనే ఉద్దేశం. పైగా మంది వృచ్చిక వెంకటేశ్వరరావు, ఆ రాజు వాళ్ళకి దయ్యం గొడవే లేదు. అందులోనూ నవంబర్ 8. సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కొట్టి పడుకో. మన క్వార్టర్లో మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇగ్గురు చెయ్యదులు చేపట్టుకుంది మీరు సార్. నేను పట్టుకున్నా. లైట్ అయ్యి బయట చీకటిగా ఉంది. ఏదో శాడిస్తావు వీడును కింద దర్శనం ఈ పాటికి. శ్రావణ్ గారు పట్టుకుంటే బయట పెట్టుకుంటే బాగా మేనేజ్ చేశారు. రుచుకోవంట. అరే వాళ్ళ డేట్ ఎంతరా? 16th. మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీసు వాళ్ళం. రండి.
రండి రండి, మీరు త్వరగా కట్ చేయకపోతే మావోడి కళ్ళతో తినేటట్టున్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు శ్రావణి గారు. శ్రావణి గారు, నాన్న గుర్తొచ్చారు. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు. లాస్ట్ ఇయర్ కూడా. ఒక్క దయ్యమే అనుకున్నాను, మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే. అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది. క్యాసెట్? మా నాన్న ఎప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు. అది ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ రోజు ట్రైన్లో మిస్ అయిపోయింది. అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు. రే, పదండ్రా. శ్రావణి, జాగ్రత్త. బాయ్. కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. ఏంట్రా ఎవరికి ఆళ్ళు ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోలేంట్రా? నోరు మూసుకొని రండ్రా చెప్తాను. ఏంట్రా కంపార్ట్మెంట్ లో దొంగడు తెలిసిపోయిందిరా. తెలిసిపోయిందా? ఎవడ్రా? ఇంకెవడో ఆ గదలాగాడు. నీకెలా తెలుసు? చూడు, ఆమె గొలుసు ఇంకలా చూస్తున్నాడు. ఇక్కడ చూడు, ఆ బ్యాగ్ ఇంకలా చూస్తున్నాడు. ఇక్కడ అమ్మాయి మెడలో గొలుసు ఉంది. అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఆడి గజ దొంగ జాల. ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గరే ఉంటుంది. కానీ వాడెక్కడ ఉంటాడు? పొద్దునే లేచి అల్ఫా కేఫ్ లో కప్పు టీ తాగండి, నాకు డే స్టార్ట్ అవుతుంది. గజ్జే వచ్చా. అన్న ఫోన్లో వచ్చినా పంజగుట్టకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి. 2 దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు, మనకేంటి? 2 సమస్య పంపించు. గజాల బైక్ 2 సమస్య దేదో. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికుల్ని మర్చిపోకూడదు గజాల. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరుగు కోసం సార్. మరి నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అస్సలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ. ఆ కెమెరా ఎదురా? ఏ కెమెరా? అమ్మా! అది అమ్మేశాను సార్. ఎక్కడా? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ లో. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. ఆ. అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్, దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించినావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. పదండ్రా. తప్పైపోయింది సార్. అరే ఎంత సమాసాలు చెప్పి కాంటాలగా భిక్షం, బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా, అవును సార్. ఎందుకో తెలుసా? రిలాక్స్ అవ్వడం కోసం సార్. కాదు, సర్ప్రైజ్ చెక్ చేయడానికి. ఓహో. లెట్స్ మూవ్. వాట్స్ దిస్? వాట్స్ దిస్? టేక్ దెమ్ అవుట్. తీయండి. 6 books. Idiot. Out. బయటికి వా. Take all of them away. నీ గుండెలో నేనుండిపోనా పిపాస, మరి నా గుండెలో కరీడా ఫీల్ అయిపోద్దాము. Direct. అబ్బో, అలా నన్ను చూడకు ప్లీజ్. సమీషా పటేల్ మన రమణ సార్. Hey, భిక్షం. ఈ ఇద్దరూ నాకే కావాలి. ఆ ఇద్దరు వాడికే కావాలట. Food. వాడు ఫుడ్ చూశారు సార్. తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి, వీడికి చదువు తక్కువ, ఇవన్నీ ఎక్కువ. Move. అలాగే సార్. భరత్, యోగి హియర్. నువ్వు వెంటనే అకాడమీకి రా. నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఫాస్ట్. క్రిమినల్స్ ఈ 4 కుర్రాలు గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేసి భిక్షం సార్. ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరనంటే అది మన ఎవరన్నా సరిగ్గా చెప్పు. సార్, ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దెయ్యం ఫ్యామిలీ? ఆ. ఆర్ యు మ్యాడ్?
నిజం సార్, నేను చూశాను సార్. మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్. మరి నాకెందుకు చెప్పలేదు? ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్. ఎవరు? వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర. చౌరస్తాలన్నీ తిరుగుతున్నాం, సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా. అది దొరికితేనారా మన జీవితాలు మారేది. రే అదిగురా మసీద్ పక్కన షాప్. పద. అనయ్య क्या होना? మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. अरे भाई बोर्ड కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడైనా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి? ये पूरा गली में लेडीज का दुकान मुंदी, ये सलीम नहीं कुछ भी नहीं. जाओ जाओ. అదే అన్న ఇక్కడే ఉందని सुबह क्या गिरा गई? ఈ గజాలగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా. సరే వాడి సంగతి తర్వాత, ముందు అకాడమిక్ టైం అవుతుంది, పదండి. ఇటీవల గోదావరి ఎక్స్ప్రెస్లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న 4 యువకులు హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ 4 విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు. కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అప్పలనాయుడు. అయితే 4 ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు. వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మా టీవీకి చెప్పారు. శ్రావణి 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 శ్రావణిని ఖచ్చితంగా యోగ్యంగా తీసుకెళ్ళి ఉంటాడు రా. చూడరా. హలో. అలాగే. సరే. ఎవర్రా? మా నాన్నరా. మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట. మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు. నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు సార్. వీళ్ళైనా వాళ్ళ పేరెంట్స్? ఎస్ సార్. ఎక్కడున్నారో తెలియదంటున్నారు కదా. వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా? రేయ్ గెటప్ గెటప్. 3 మర్డర్స్ చేశారు తెలుసా? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా? మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్. అలాంటి వెధవల్ని కన్నందుకు సిగ్గుపడండి. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైలు కింద పడి చావండి. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. చంపేస్తా. యూ డోంట్ నో అబౌట్ మీ. సార్ కూల్ సార్, కూల్ సార్. ఇదిగో చూడండి, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి, లేకపోతే చాలా ప్రమాదం. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నా ట్రైనింగ్లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్. దట్స్ ఇట్. నాన్న, నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను. అలాగే నాన్నగారికి ఏమైనా తినడానికి తీసుకురమ్మా. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళమ్మా. అదేంటండి, పొద్దున్నుంచి మీరేమీ తినలేదు. నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి. వాడు ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మురిసిపోయాను. కన్న తండ్రినే ఉండి కూడా వాడిని అర్థం చేసుకున్నందుకు సిగ్గుపడ్డాను. కానీ వాడు వాడిలా అన్నయ్య, ఏంట్రా ఇదంతా? చెప్తాను, చెప్పించే. అలాగే. నాన్న, అన్నయ్య రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాను నాన్న. వాడు నాతో మాట్లాడాడు కూడా. అవునమ్మా, వాడు నాకు పంపించడానికి చెప్పాను. నువ్వు ఉండు.
వాడు ఇట్టే వస్తున్నాడు నాన్న. ఎరా నాన్న ఏమిట్రా ఇదంతా? పర్వాలేదమ్మా మీరే కంగారు పడకండి. నాన్న నేను ఈ హత్యలు చేయలేదు నాన్న. టీవీలోను పేపర్లోను నువ్వే హంతకుడు ఫోటోలు వేశారా? నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులను సర్టిఫై చేశాడు. అంతేగా నా మీద చేయి కూడా చేసుకున్నట్రా. కానీ నేను నమ్మలేదు. ఇంతవరకు మిమ్మల్ని అడగటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు. ఇప్పుడు మాటిస్తున్నాను, మీరు తలదించుకునేలా చేశాను, మళ్ళీ తలెత్తుకునేలా చేస్తాను. నన్ను నమ్మండి నాన్న. ఒరే అన్నయ్య, పోలీసులు వచ్చేస్తున్నారా? నాన్న జాగ్రత్త, చిన్న జాగ్రత్త. ఏమా రిజర్వేషన్ కౌంటర్లో ఉన్నాడన్నా? అక్కడ ఎవరూ లేనండి. వాడు ఉండగానే మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళేంత వరకు వాడు ఉంటాడా ఏంటి? నువ్వు రావే. సరేలే. ఏమండి ఇడ్లీ చల్లారిపోతోంది. అవునవును ఆకలేసేస్తుంది. నువ్వు కూడా తిను. క్యాసెట్ ఎక్కడ? ఐఎమ్ ఆస్కింగ్ యూ వేర్ ఇస్ ద క్యాసెట్? నే మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను. నాతో పాటు అందరినీ ముంచేస్తాను. ఐ హేట్ సైలెన్స్. హలో, నేనే రా వెంకీ. నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలినా ఆ క్యాసెట్ నీకు దొరకదు. ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది. వెంకీ, నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నిజం. లెట్స్ మేక్ అ ఫేర్ డీల్ వెంకీ. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇచ్చే. నో మోర్ గేమ్స్. సరే, ప్లేస్ కూడా నువ్వే చెప్పు. హిస్టారికల్ ప్లేస్, గోల్కొండ ఫోర్ట్. ఓకే, కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా. ఆ విషయం మనకి తెలుసు, వాడికి తెలియదు కదా. ఏంటో చూస్తున్నావు? వాడికి ఆల్రెడీ మడతడిపోయింది తెలుసా? ఓకే, వేర్స్ మై క్యాసెట్? అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా? నీకే ఎన్ని తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతంపేట నుంచి వచ్చినోడిని నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలిరా? క్యాసెట్ లేదు, తొక్కలేదు. క్యాసెట్ ఎక్కడ? క్యాసెట్, గివ్ మీ ద క్యాసెట్. ఇవ్వు, ఇవ్వరా. Come on, get up.
ఎమోషన్ ఉంటే సరిపోదురా, టెక్నిక్ ఎక్కడ్రా? నా టెక్నిక్ తెలీదురా, ఎమోషన్. నేను ఇప్పుడే చంపేవచ్చు. చంపడం తేలిక, కాపాడటం కష్టం. కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా. వచ్చేయండి. సరే సార్ ఆ దెబ్బలేమిటి సార్? నథింగ్. అదిగా సార్ మొహన్ షట్ అప్. ఫైల్ ఎక్కడ పెట్టు. అలాగే సార్. హలో, నేను గజాల మాట్లాడుతున్నాను. గజాల? జీకే గజాల మగాండి సార్. అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది. కెమెరా? నాకే కెమెరా అక్కర్లేదు. శర్మ గారు, మీరు పోలీస్ అయితే నేను దొంగని. రైల్లో పెద్ద ఆయన కెమెరా కొట్టేసింది నేనే. అందులో ఏముందో కూడా నాకు తెలుసు. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. ఏం కావాలి నీకు? ఏం కావాలంటే ఏం చెప్తాను. ఒక 5 లక్షలు కొట్టండి. నువ్వు ఎక్కడున్నావు? గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్లో. త్వరగా తీసుకురండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది, ఆ కెమెరా ఇచ్చేస్తే. ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే. తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? ఆ. అయినా నేను ఒక దెబ్బతో ఎందుకు ఊరు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది. అక్కడికి వెళ్దాం. గజాల ఇక్కడ. ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ. గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏయ్ ఏ? ఏయ్ ఏయ్! ఏయ్ ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. అమ్మా!